అది చేశాను. అది 2 చేసిన తర్వాత కూడా రాలేదు. అవునా? ఆ! యాక్చువల్లీ జేమీటర్ డీమార్క్ సెపరేట్‌గా ఇది చేశాను. రాదు. తర్వాత జేమీటర్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ చూసాను. హ్మ్. దాంట్లో ఉండింది ఫాంట్ సైజ్. అక్కడ ఇంక్రీజ్ చేశాను. కానీ నాకు అది చాలా చిన్న కళ్ళు కనిపించట్ల. అలా ఉందది. చిన్నదిగా ఉంది. అదైతే మామూలుగా అయితే అలా రాదు. ఏ మిషన్‌లో ఇన్‌స్టాల్ చేసినా ఒకేలా నార్మల్‌గా ఓపెన్ అయిపోతుంది డిఫాల్ట్‌గా. హ్మ్. చిన్నగా నేను అదే. ఒకసారి వేరే ఒక స్టూడెంట్ ల్యాప్‌టాప్‌లో చిన్నగా కనిపిస్తే ఇట్లా జూమ్ ఇన్ చేస్తే వచ్చింది. హ్మ్. అదే నాకు రావట్లేదది. ఓకే. సరే అది అదేం హ్మ్. ప్రాబ్లమ్ లేదు. తర్వాత మీరు చూద్దాంలెండి. కానీ ఇక్కడ చూడండి హ్మ్. లోడ్ టెస్ట్ పెట్టినప్పుడు మనం హ్మ్. ఐటరేషన్ హ్మ్. పరంగా రన్ చేయాలంటే ఎలా రన్ చేస్తామో హ్మ్. చూపిస్తాను. చూడండి. హ్మ్. హ్మ్. ఓకేనా? హ్మ్. ఓకే అండి. దానికంటూ ముందు మనం రిజల్ట్స్ రన్ చేసినప్పుడు మనకు రిజల్ట్స్ కావాలి గదండీ! అవును. కరెక్టే. లోడ్ టెస్ట్ రిజల్ట్స్ మనకు కావాలి గదండీ! ఆ లోడ్ టెస్ట్ అవును. రిజల్ట్స్‌ని మనం ఏం చేస్తామంటే డాట్ హ్మ్. జేటీఆర్ ఫైల్‌తో మళ్ళీ మనం సేవ్ చేసుకుంటాం. సేమ్ ఆల్రెడీ హ్మ్. మీ దాంట్లో ఉంది గదండీ! నేను మొన్న చెప్పిన ప్రకారంగా చూపిచ్చారు. అవును. కరెక్టే. ఆ! ఇక్కడుంది గదా! ఆ! దీంట్లో నేను ఇప్పుడు రిజల్ట్స్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఆ! సేమ్ ఈ ఫోల్డర్ ఫైల్ పాత్ తీసుకోండి. ఆ! ఈటికెళ్ళండి. ఆ! ఇక్కడికెళ్ళి లిజనర్ ఉంది గదా! లిజనర్ అవును. ఆ! అగ్రిగేట్ రిపోర్ట్ తీసుకోండి. హ్మ్. ఇక్కడ ఫైల్ హ్మ్. కదడా! హ్మ్. అదే విధంగా అగ్రిగేట్ రిపోర్ట్‌లో సేమ్ ఫైల్ పాత్ ఉంటది. ఇక్కడ పెట్టి బ్యాక్ స్లాష్ హ్మ్. హ్మ్. లోడ్ టెస్ట్ 1 లోడ్ టెస్ట్ హ్మ్. 1 డాట్ హ్మ్. హ్మ్. జేటీఎల్ అనివ్వండి. హ్మ్. హ్మ్. ఇదే ఫైల్ ఎంటైర్ కాపీ చేసుకొని వ్యూ ఉంది గదండీ! హ్మ్. హ్మ్. ఇందులో గూడా ఇవ్వండి. కాపోతే సేమ్ నేమ్‌తో ఇవ్వకుండా ఇదే పేరు ఎర్రర్. హ్మ్. హ్మ్. అంటే ఏం చేస్తానంటే లోడ్ టెస్ట్ పెట్టినప్పుడు మనకు దీంట్లో హ్మ్. సక్సెస్ మాత్రం చూపించకూడదు. ఎర్రర్స్ మాత్రమే హ్మ్. చూపించాలా. ఓకే. ఈ హ్మ్. రిపోర్ట్‌లో మాత్రం మనకు ట్రాన్సాక్షన్‌లో ఏవి పాస్ అవుతున్నాయి, ఎన్ని పాస్ అవుతున్నాయి, యావరేజ్ రెస్పాన్స్ ఎంత, ఎర్రర్ పర్సెంటేజ్ ఎంత, మినిమమ్, హ్మ్. మాక్సిమం ఈ రిపోర్ట్ మొత్తం దీంట్లో వస్తుందండి. హ్మ్. హ్మ్. ఓకే. వ్యూ రిజల్ట్ మాత్రం ఇక్కడ 2 ఆప్షన్స్ చూసారా? హ్మ్. లాగ్, హ్మ్. లాగ్ డిస్‌ప్లే హ్మ్. ఓన్లీ ఎర్రర్స్ ఆర్ హ్మ్. సక్సెసెస్. హ్మ్. హ్మ్. సో, నేను వ్యూ రిజల్ట్‌లో మాత్రం ఎర్రర్స్ మాత్రం పెట్టుకుంటానండి. హ్మ్. హ్మ్. ఎందుకంటే వ్యూ రిజల్ట్ అనేది లోడ్ టెస్ట్ చేసినప్పుడు మెమరీ కన్జంప్షన్ ఎక్కువ తీసుకుంటది. ఓకే. ఆ! రిసోర్స్ ఆ! యుటిలైజేషన్ ఎక్కువ తీసుకుంటది. అందువలన ఎర్రర్స్ హ్మ్. మాత్రం ఎనేబుల్ చేసి హ్మ్. ఇంకో జేటీఎల్ ఫైల్‌లో మనం రిజల్ట్స్ మాత్రం పెట్టుకుంటామండి. హ్మ్. హ్మ్. ఒకటి. ఇంకోటి థ్రెడ్ గ్రూప్‌లో చూడండి. హ్మ్. నేను మొన్న చెప్పాను కదండీ! మన థ్రెడ్ గ్రూప్‌లో హ్మ్. నంబర్ ఆఫ్ యూజర్‌లు ఇదే అండి. థ్రెడ్ గ్రూప్ హ్మ్. నథింగ్ హ్మ్. బట్ సిమ్యులేట్ ద నంబర్ హ్మ్. ఆఫ్ యూజర్స్ అమాంగ్ ద సినారియో. ఇదొక సినారియో అండి. హ్మ్. ఈ లాంచ్ హ్మ్. ఇదొక సినారియో. ఈ సినారియోకి హ్మ్. థ్రెడ్ గ్రూప్ ద్వారా ఎన్ని యూజర్‌లు ఈ స్క్రిప్ట్ అనేది ఎన్ని యూజర్‌లతో రన్ అవ్వాలా? ఎంత హ్మ్. టైమ్ రన్ అవ్వాలా? లేకపోతే ఎన్ని హ్మ్. లూప్ కౌంట్ రన్ అవ్వాలా? అనే ఒక కాన్సెప్ట్ హ్మ్. అండి ఇది యొక్క థ్రెడ్ గ్రూప్. ఓకే. ఆ! ఓకేనా? ఇప్పుడు నేనేం హ్మ్. జేయాలా? ఇక ఐటరేషన్ పరంగా చెప్పాను. ఒకే ఎదురు హ్మ్. ఐటరేషన్ యొక్క హ్మ్. 5 ఐటరేషన్. లూప్ కౌంట్ అంటే ఇక్కడ చూడండి. లూప్ కౌంట్. హ్మ్. హ్మ్. వెన్ యూ ఆర్ గివింగ్ లూప్ కౌంట్ నంబర్, యూ షుడ్ హ్మ్. నాట్ ఎనేబుల్ దిస్ చెక్ పాయింట్స్. సీ హియర్. ఓకే. ఓకే. ఆ! చేయకూడదు. మీరు హ్మ్. లూప్‌తో రన్ చేస్తానంటే కౌంట్ ఉండాలా 5. హ్మ్. హ్మ్. ఓకేనా? ఆ! ఇక్కడ ఓకే చూడండి అండి. అర్థమేంటంటే ఒక యూజరు 5 టైమ్స్ హ్మ్. రన్ అవుతాడండి. 5 టైమ్స్. హ్మ్. ఓకే. అర్థమైందా? ఆ! అర్థమైంది. ఆ! ఇప్పుడు చూడండి. నేను రన్ చేస్తాను. హ్మ్. మనకు ఫెయిల్ వస్తుందంటే అది అప్లికేషన్‌గా అప్ కానట్టుందా? ఓహ్! నేనేదో పెట్టినట్టున్నాం.
అవునండి. మొత్తం క్లియర్ చేసేసేయాలి అనంటే, ఆ క్లియర్ కొడితే ఓన్లీ దీంట్లో మాత్రం క్లియర్ అవుతాం. పైన దాంట్లో క్లియర్ అవ్వట్లేదు. ఇది 2 చెప్పాను కదా! 2 రకాల క్లియర్స్ ఉంటాయండి. ఒకటొచ్చేసి మొత్తం క్లియర్ ఆహ్, ఆల్ క్లియర్ అని చెప్పారు మీరు. క్లియర్ అవ్వాలంటే ఎక్కడెక్కడ ఉన్నాయో రిజల్ట్స్ ఫైలు, జేటీఎల్ ఫైలు ఏమున్నా అన్నీ క్లియర్ అయిపోతాయండి. కానీ దాంట్లో క్లియర్ అవ్వలేదండి. ఇప్పుడు ట్రాన్సాక్షన్ కంట్రోల్‌లో రిక్వెస్ట్ చూపిస్తోంది కదా! దాంట్లో అవి క్లియర్ అవ్వవు కదా! ఎక్కడ? ఇప్పుడు మీరు ఇప్పుడు అక్కడ ఉంది కదా! ఇవి ఇప్పుడు క్లియర్ దాని మీద అవ్వండి. క్లిక్ చేయండి. ఇవేంటి రిక్వెస్ట్‌లు ఇవి. ఇవి మనం రిక్వెస్ట్ క్లియర్. రికార్డ్ చేసినప్పుడు వచ్చినట్టు ఇవన్నీ ఇవి యాక్చువల్‌గా. ఆ! ఆ! సెకండ్ టైమ్ రికార్డ్ అర్థమవుతుందా? చేసినప్పుడు ఇది ఓవర్ రేట్ అయిపోతుందా? మనకు రన్ చేసినప్పుడు వస్తాయి చూసారా? ఆ! ఆ! ఇవి అండి క్లియర్ చేసుకోవడం కోసం ఇవి యాక్చువల్‌గా. ఓకే. ఓకే. ఇవి ఆ! రిక్వెస్ట్ ఆ! ఊరికే స్క్రిప్ట్ ఇది. స్క్రిప్ట్ ఇలాగే ఉండి ఇవన్నీ క్లియర్ అవుతుంది. ఇది కాదు. ఓకే. ఓకే. ఇది క్లియర్ అయిపోతే మళ్ళీ మీరు స్క్రిప్ట్ ఎలా రన్ చేస్తారు? అంటే నేను ఈ రిక్వెస్ట్‌లు కూడా మళ్ళా రిఫ్రెష్ అవుతాయేమో మళ్ళా రికార్డ్ చేసే సెకండ్ టైమ్ అని ఆహా! అనుకున్నా. ఓకే. ఒకసారి రికార్డ్ చేస్తే అదే రిక్వెస్ట్‌లు అట్టే ఉంటాయి. మీకు క్రియేట్ చేసుకునేంత వరకు. ఓకే. ఓకే. ఆ! ఆ! ఇక చూడండి రన్ అవుతుందా? రన్ అవుతుంది. ఇక్కడ మొత్తం మనకు ఎన్ని ఇచ్చామండి లూప్ కౌంట్ 5 ఇచ్చాం. అర్థమైందా? 5 ఆ! ఇచ్చామిక్కడ. ఆ! ఇక్కడ ఆ! ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? మూడోది రన్ అవుతా ఉండది. ఓకే. లాంచ్ 3 జరిగినాయి. లాగిన్ 3 జరిగినాయి. సో నెక్స్ట్ యూజర్ అనేవాడు 1 బై 1 జరుగుతా ఉన్నాడు ఈడ. ఆ! దాని యొక్క యావరేజ్ టైమ్ ఓకే. రిపోర్ట్ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కీప్ ఇట్ జస్ట్ హ్మ్. లుక్ ఇన్ దిస్ ఈ అగ్రిగేట్ రిపోర్ట్ ద్వారానే మనం యాక్చువల్‌గా పర్ఫార్మ్ టెస్ట్ రిజల్ట్ ప్రిపేర్ చేస్తామండి. ఏ ఓకే. ట్రాన్సాక్షన్‌కి ఎంత రెస్పాన్స్ టైమ్ వచ్చింది? ఎన్ని ఆ! ట్రాన్సాక్షన్ పాస్ అయినాయి? కౌంట్ ఎంత? ఆ! ఎర్రర్ పర్సెంటేజ్ ఆ! ఎంత? త్రూపుట్ ఎంత? అంతా మనం ప్రతి అగ్రిగేట్ రిపోర్ట్ నుంచే కన్సిడర్ చేస్తామండి. ఓహ్! ఓకే. ఓకే. మళ్ళా వీటిని ప్రిపేర్ చేసినప్పుడు చెప్తాను. ఇలా రిపోర్ట్ ప్రిపేర్ చేస్తాననేది. ఓకేనా? సరే. ఓకే అండి. ఇక్కడ చూడండి ఫెయిల్ అవుతాయి. అవునా? ఫెయిల్ అయినప్పుడు మనకు అవును. తెలుస్తది. ఎర్రర్ ఏదో వస్తున్నదనేసి. సో, హ్మ్. ఇందుకు మనం ఈ ఎర్రర్ ఎనేబుల్ చేస్తున్నామంటే ఏది ఫెయిల్ అవుతుంది లోడ్ టెస్ట్ అయినప్పుడు. ఆ ఫెయిల్ అయినది మనం హ్మ్. ఫిక్స్ చేయడం కోసం నెక్స్ట్ టైమ్ మనం చూపించడం కోసం ఈ విధంగా మనకి ఎర్రర్ రిపోర్ట్ అనేది హ్మ్. కావాలండి. ఏదో స్క్రిప్ట్ హ్మ్. సైడ్ హ్మ్. ఇష్యూ ఉంటే మనం ప్రిపేర్ చేయాల. అంటే మనం ఆ! డీబగ్ చేయాలి స్క్రిప్ట్‌ని. స్క్రిప్ట్ ఆ! సైడ్ కాదు అప్లికేషన్ సైడ్ ఆర్ సంథింగ్ ఎనీ హ్మ్. అప్లికేషన్ సైడ్ ఎనీ 500 ఇంటర్నల్‌లో లేకపోతే 503 సర్వీస్ నాట్ అవైలబుల్ మనం డెవలపర్‌కి హ్మ్. చూపించాలా? రిజల్ట్ చూపించి హ్మ్. చేయించాలా? మేము సో హ్మ్. అండ్ సో టెస్ట్ రన్ చేసినాము. వి అబ్జర్వ్డ్ థిస్ హ్మ్. మెనీ ఫెయిల్యూర్స్. దిస్ ట్రాన్సాక్షన్ వి హ్మ్. గాట్ దిస్ ఎర్రర్ కోడ్ హ్మ్. అని మనం చెప్పాలని హ్మ్. ఉన్నప్పుడు ఈ రిఫరెన్స్ కావాలండి. కరెక్టే. ఓకేనా? ఇందుకు హ్మ్. మనం హ్మ్. ఇప్పుడు ఈ విధానం ఎందుకొస్తుందంటే ఇక్కడ అసెర్షన్ అనేది మనం రాంగ్ పెట్టినాం. ఓకే. హ్మ్. అందుకు అది చూపిస్తా ఉంటుంది. ఇది. ఓకే. ఇక్కడ చూడండి 5 అయిపోయిన తర్వాత టెస్ట్ స్టాప్ అయిపోతుంది. కారణం చూడండి. ఆహా! ఇక్కడ మనకు ఈ రైట్ అంటే కాలమ్ ఇది ఎలా చూసారా? వెళ్తుందండి? లైక్ యూఆర్ఎల్ లాంచ్ అయ్యి, లాగిన్ అయిపోయి ఇదంతా చేసేసి అలా ఒక థ్రెడ్ ఎళ్తుందా? లేదా 5 టైమ్స్ లేదు యూఆర్ఎల్ అలాగా యూజర్ వెళ్తుందా? అనేవాడు స్టార్ట్ అయితేనే లాంచ్ చేస్తేనే స్టార్ట్ అవుతాడా? లేదు. అడ్మిన్ యూజర్ ఐడీ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత. అవును. మీరు చెప్పేది అర్థమవుతుందా? ఎగ్జిక్యూషన్ ఎట్లా జరుగుతుందంటే యూజర్ అనేవాడు ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాడు లాంచ్ నుంచి. అవును. క్రెడెన్షియల్ కరెక్టే. తర్వాత అవంతా స్టెప్స్ అవి. ఆ! ప్రతి యూజర్ అనేవాడు ఫస్ట్ అప్లికేషన్ లాంచ్ చేస్తే పోగలుగుతాడు ఆడ. అవును. కరెక్టే. లాంచ్ చేయకుండా వాడు లాగిన్ చేయలేడు గదా! అవునవును. ప్రతి ఏ స్క్రిప్ట్ ఎత్తుకున్నా, ఎలాంటి ఫ్లో ఎత్తుకున్నా రన్ చేసినప్పుడు వాడు ఫస్ట్ యూఆర్ఎల్ కాడ నుంచి స్టార్ట్ అవుతుంది. అవును. కరెక్టే. తర్వాత ఇక్కడ చూడండి రైట్ సైడ్ 3 ఆప్షన్‌లున్నాయి. అంటే ఇది ఎలాప్స్ ఆ! టైము. ఎంత టైం రన్ ఆ! అయిందనేది. 4 నిమిషాల 19 సెకన్లు రన్ అయింది. ఈ 5 లూప్ కౌంట్ అనేది. ఓకే. ఆ! ఇది ఆ! టైము. ఈ అవును. ఈ యెల్లోని చూసారా? ఫైన్. ఆ! ఇది లాగ్ అండి. లాగ్ అంటే ఒకేళ ఓకే. ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ద నంబర్ ఆఫ్ క్లిక్ టు ఓపెన్ హ్మ్. అనేసి. అంటే హ్మ్. మనకేదైనా ఎక్సెప్షన్ ఎర్రర్స్ గాని, జావా రిలేటెడ్ హ్మ్. సంథింగ్ ఎర్రర్‌లు ఏమైనా వచ్చినాయంటే హ్మ్. బూలియన్ అలాంటివన్నీ ఇక్కడ వస్తాయండి. మీకు తెలుస్తుంది హ్మ్. ఎర్రర్స్ వస్తే. చూడండి. హ్మ్. హ్మ్. ఓకే. నంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. ఇక్కడ మీకు
ఏ థ్రెడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ టైం స్టార్ట్ అయింది, ఏ స్క్రిప్ట్ నేము క్లారిటీగా అన్ని డీటెయిల్స్ మొత్తం వస్తుంది. ఎల్లో బటన్ మళ్ళీ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. అది లాస్ట్ జీరో అనేసి అవును. ఇది వచ్చేసి ఎన్ని యూజర్లు లాంచ్ అయ్యారు. హలో హలో వినిపిస్తుందా? ఇప్పుడైతే డిస్టర్బెన్స్ వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి. ఇక్కడ చూడండి, లాస్ట్ లో మనకు 0 ఉంది చూసారా? రన్నింగ్ థ్రెడ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ టు రన్. అంటే టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకోండి, రన్ చేసేది మనం. ఇప్పుడు కౌంట్ సంథింగ్ చూపించనుకో, 100లో ఇన్ని రన్ అవుతున్నాయి, లేదా 100కి 100 రన్ అవుతున్నాయి అనేసి ఒక మనకు క్లారిటీగా డీటెయిల్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే. ఇది లూప్ కౌంట్ అండి. లూప్ తో రన్ చేసేది అని అర్థం. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇక్కడ 1 యూజర్ 5 లూప్స్ అని పెట్టినాం. మన ఇష్టం అండి. 10 యూజర్స్ 5 లూప్స్ అంటే 10 into 5 అంటే ఎంతండి? 50 అంటే 50 టైమ్స్ రన్ అవుతుంది. ఒకవేళ 100 యూజర్స్ 5 లూప్స్. ఆ విధంగా మన ఇష్టం అండి. అది ఎక్కడ రన్ చేసుకోవచ్చు. మీకు చెప్పాను లూప్ కౌంట్ ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకే. నౌ విల్ గో మెయిన్ ఎగ్జిక్యూషన్. లైక్ డ్యూరేషన్ ద్వారా మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామో చూపిస్తాను. డ్యూరేషన్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలండి. అంటే ఇన్ఫినిట్ లూప్ కౌంట్ కాకుండా ఇన్ఫినిట్ ఉంది. మనం ఇచ్చిన డ్యూరేషన్ నెంబర్ ఆఫ్ టైం రన్ అవ్వాలా అనేసి. ఇప్పుడు ఇక్కడ నేను 5 యూజర్లు ఇస్తానండి. 5 చూడండి, స్పెసిఫై థ్రెడ్ లైఫ్ టైం. స్పెసిఫై థ్రెడ్ లైఫ్ టైం అంటే ఎంతసేపు ఈ స్క్రిప్ట్ అనేది రన్ అవ్వాలా, డ్యూరేషన్. దీన్ని క్లిక్ ఇస్తే ఈ 2 ఆప్షన్ ఎనేబుల్ అవుతాయండి. డ్యూరేషన్ చూడండి, మన ఇక్కడ జేమీటర్ లో ఆల్వేస్ మనం సెకండ్లతో ఇవ్వాలండి. సెకండ్లతో మనం 5 నిమిషాలు అంటే 5 6 30 అంటే 1 నిమిషానికి 60 సెకండ్లు కదా. అవును, కరెక్ట్. 5 6 30 అంటే 300 సెకండ్లు. 10 నిమిషాల 600 సెకండ్లు. 15 నిమిషాల 900 సెకండ్లు. హాఫ్ అన్ అవరా 1800 సెకండ్లు. 1 అవరా 3600 సెకండ్లు. అర్థమైందా? సో 300 అనుకోండి. తర్వాత స్టార్ట్అప్ డిలే సెకండ్స్ చూడండి, సెకండ్స్ అని ఇచ్చారు. అంటే ఈ స్క్రిప్ట్ స్టార్ట్అప్ అయినా డిలే ఉండదు. అంటే మనం డిలే ఇచ్చుకోవచ్చు. అంటే స్టార్ట్ చేస్తేనే ఇమీడియట్ రన్ కాకుండా 10 సెకండ్ తర్వాత రన్ అవ్వు అనేసి. సపోజ్ మనం ఇచ్చుకుంటే టైం నేను 5 ఇస్తాను అనుకోండి ఇక్కడ కింద. అంటే నేను రన్ బటన్ కొట్టిన తర్వాత 5 సెకండ్ తర్వాత స్క్రిప్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు చూడండి, లోటెస్ట్ వన్ ఇంకో జేటీఎల్ ఫైల్. ఒకే జేటీఎల్ ఫైల్ లో మళ్ళీ క్రియేట్ చేయకూడదండి. కొత్తది పెట్టుకోండి. ఓవర్ అయిపోతుంది. ఓవర్ అయిపోతే తెలుసు కదండి, మనం ఎగ్జాక్ట్ రిపోర్ట్ ఉండదు. ఏం చేసుకోండి, సింపుల్. ఇప్పుడు క్లియర్ చేయండి. ఇది క్లియర్ చేస్తే అయిపోయింది చూడండి. మళ్ళీ రన్ చేయండి. ఇప్పుడు డ్యూరేషన్ రన్ అవుతుంది చూడండి. మనకు 5 నిమిషాలు 5 యూజర్లు 5 నిమిషాలు రన్ అవుతారండి. ఇక్కడ చూడండి, ఇదో ఇక్కడ అవుట్ ఆఫ్ 5/5 సెకండ్లు పోతా ఉంది చూడండి. ఎలా ఆప్షన్ ఇక్కడ వచ్చేస్తుంది మనకు స్విచ్ ఆఫ్ ఉంటే రన్ అయినటువంటి. అర్థమైందా? ఓకే, అర్థమైందండి. ఈ ఇంత డిఫికల్ట్ ఏం కాదండి. మనం డ్యూరేషన్ పరంగా రన్ చేసుకోవడం కోసం నేను చెప్తున్నాను. ఏ ఆప్షన్లు మనం ఏం కాన్ఫిగర్ చేయాలనేది మాత్రం. ఓకే. ఓకే. ఓకేనా? ఓకే అండి. ఓకే. కొంచెం చూడాలండి. ఇది చూడండి, ఇంతకుముందు నేను పంపించిన మెటీరియల్లో అదే క్లాసుల్లో దాంట్లో కూడా ఇంకా ఎక్కువ సభ్యులు కూడా ఉంటది క్లాస్ అనేది. దాంట్లో చూడండి, ఇప్పుడు నేను ఒక్క స్క్రిప్ట్ మాత్రం చెప్పారా అండి? దాంట్లో కూడా ఇవన్నీ ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు మేబీ. ఓకే. ఓకే. కోరిలేషన్ ఇప్పుడు నేను ఒక మాత్రం రన్ చేసేది మాత్రం చెప్పానండి. ఒక స్క్రిప్ట్ ని రన్ చేసేది చెప్పాను. లూప్ కౌంట్ ద్వారా రన్ చేయడం కానీ, లేకపోతే మనం డ్యూరేషన్ పరంగా రన్ చేయడం కానీ, ఈ 2 ఒక స్క్రిప్ట్ ద్వారా చెప్పాను. అదే ఒకే టెస్ట్ ప్లాన్ కింద నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ అంటే 10 స్క్రిప్ట్లు కానీ 5 స్క్రిప్ట్లు కానీ ఒకే టెస్ట్ ప్లాన్ కింద 5 స్క్రిప్ట్లు పెట్టి ఎలా రన్ చేయాలా, ఎలా నేను చెప్తాను. అర్థమైందా? ఓకే అండి.
ఇక్కడ చూడండి ఇవి ఎన్ని శాంపిల్స్ అయినాయండి ప్రస్తుతానికి లాంచ్లో అయ్యాను అది జరుగుతున్నాయి. కానీ ఇంతకుముందు మనం ఎన్ని ఇచ్చామంటే 5 ఇస్తే 5 జరిగిన లూప్ కౌంట్ అవునా కదా? ఆటోమేటిక్గా స్టాప్ అయిపోయింది టెస్ట్ అనేది. ఓకే. ఇప్పుడు చూడండి మనం 5 నిమిషాలు ఇచ్చినాం అంటే 300 సెకండ్లు ఇచ్చినాం. ఇక్కడ ఎన్ని నిమిషాలు జరిగిందండి? 2 నిమిషాలు జరిగి పూర్తి అవుతుంది అంటే రన్ అవుతూనే ఉంటుంది. మనం ఇచ్చిన టైం పరంగా ఎన్నిసార్లు రన్ అయితే అన్నిసార్లు యూజర్ అనేవాళ్ళు రన్ అవుతానే ఉంటారు. ఓకే. ఓకే. అది డిఫరెన్స్ అండి. లూప్ కౌంట్ అంటే ఆగిపోతారు. డ్యూరేషన్ ఆ ఇచ్చిన టైంలో ఎన్నిసార్లు రన్ అవుతారు వీళ్ళు. ఎన్ని లూప్ కౌంట్ అయినా సరే ఎన్ని నైట్రేషన్ జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? ఓకే అండి. ఓకే. ఈ రన్ చేసే డౌట్స్ ఉందండి? లేదండి. ఒకసారి నేను గో త్రూ అవుతాను. ఓకే. ఇది రన్ చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే కామన్‌గా సింపుల్ చెప్పాను కదండి. మీరు ఏదైనా ఎర్రర్స్ అబ్జర్వ్ చేశారా? హై ఎర్రర్స్ ఏదైనా మాన్యువల్‌గా అప్లికేషన్‌లో చెక్ చేయండి. అప్లికేషన్. ఓకే అండి. మనం రన్ చేస్తున్నాము. స్క్రిప్ట్‌లు ఎక్కువ వచ్చి ఉండాలి. ఇది వేరే ఎర్రర్స్ ఎక్కువ వచ్చినాయి. ఏం మీరు తెలుసుకోవాలి కదా! డీబగ్ చేయాలి కదా! కరెక్ట్. మాన్యువల్‌గా అప్లికేషన్‌ని ఒకసారి చూడండి బ్రౌజర్‌లో ఎళ్లి. సో అప్లికేషన్ వర్క్ అవుతుంది మాన్యువల్‌గా బట్ స్క్రిప్ట్ ఫెయిల్ అవుతుంది. సో ఎళ్లి కోడ్ చూడండి. ఎక్కువ క్లిక్ చేయండి. శాంపుల్ కూడా ఉంటుంది. కోడ్ మొత్తం ఉంటుంది. ఎర్రర్ రెస్పాన్స్ మెసేజ్, కోడ్, రిక్వెస్ట్ ఏం పోతున్నది, రెస్పాండెంట్ ఏం వస్తున్నది. సో ఇవంతా మీరు వెరిఫై చేయండి. అబ్జర్వేషన్స్. తర్వాత అగ్రిగేట్ రిపోర్ట్‌లో ఎన్ని శాంపిల్స్ రన్ అవుతున్నాయి? యావరేజ్ రెస్పాండ్ ఎంత? ఇక చూడండి మొన్న ఆల్రెడీ చెప్పాను. జేమీటర్ ఆల్వేస్ మిల్లీ సెకండ్‌లో ఇస్తుంది రిపోర్ట్ అనేసి. 1000 మిల్లీ సెకండ్లు కలిపితే 1 సెకండ్ చెప్పాను. అవునా? 6.4 మీన్స్ 6 సెకండ్ల 6 సెకండ్ల 6.2 సెకండ్స్. దాని అర్థం ఈ విధంగా రెస్పాండ్ టైం మానిటర్ చేయాలా? త్రూపుట్ ఏ విధంగా మానిటర్ చేయాలా? ఓవరాల్ 20% ఏ విధంగా ఉంది? అవుట్ ఆఫ్ 100కి ఎంత ఉంది? ఇవంతా మానిటర్ చేయాలండి మీరు. ఓకే. ఓకే. అబ్జర్వ్ చేస్తా ఉండాలా? అటు ఒకవేళ ఇప్పుడు రన్ బాగా అవుతుంది. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ తర్వాత మేబీ రెస్పాన్స్ ఎక్కువ వచ్చేయచ్చు. సడన్ స్పైక్ జరిగింది పలానా చోట. మీకు తెలియాలి కదండి. మీరు అబ్జర్వ్ చేసి చెప్పాలి కదండి. కరెక్ట్. ఓకే అండి. చూస్తానండి. ఇంకో 17 సెకండ్లు ఉంటే స్టాప్ అయిపోతుంది చూడండి. ఇక్కడ తెలుస్తుంది. ఇది రన్ అవుతున్నది ఇప్పుడు యాక్చువల్‌గా. ఈ స్టాప్ చేయడానికి మనం ఫోర్స్‌ఫుల్‌గా. ఓకే. చూడండి స్టాప్ అయిపోయిందా? స్టాప్ అయింది. ఇది అండి. ఓకే అండి. ఓకేనా? సో ఇప్పుడు మీకు మీరు అడిగిన ప్రకారంగా కొన్ని గ్రాఫ్‌లు కావాలా రిపోర్ట్‌తో పాటు అన్నారు కదా! మనం కొన్ని మెయిన్ గ్రాఫ్‌లు కావాలంటే ఏం చేయాలంటే మనం కొన్ని ప్లగిన్స్ అనేది యాడ్ చేయాలండి. ప్లగిన్స్. ఆ ప్లగిన్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలా? ఎలా యాడ్ చేసుకోవాలా? ఇప్పుడు చూపిస్తాను చూడండి క్లారిటీగా. ఓకే. బ్రౌజర్‌కెళ్ళండి. సేమ్ మన గూగుల్‌లోకెళ్ళి జేమీటర్ చూడండి. ప్లగిన్స్ డౌన్‌లోడ్ ఈ విధంగా వస్తుందండి. ఓల్డ్ స్టైల్ రిలీజెస్ అని ఉంటుంది ఈడ. ఓకే. దీన్ని క్లిక్ చేయండి. ఇదో చూడండి ఈ విధంగా వచ్చినాయా? జిప్డ్ ఫైల్ వస్తుంది. ఇది కూడా సేమ్ జిప్డ్ ఫైల్‌లోనే. ఓకే. మనకు ప్రతి వర్షన్ చూడండి. ఇది ఇక్కడ 1.3.2 ఉందా? అంటే ఇవి 1.4. ఇవి కూడా దీంట్లో వర్షన్స్ ఉంటాయి. ఓకే. ప్రతి వర్షన్‌లో మనకు మనం 3 అవసరం మనకు. జేమీటర్ ప్లగిన్స్ స్టాండర్డ్. జేమీటర్ ప్లగిన్స్ ఎక్స్ట్రాస్. జేమీటర్ ప్లగిన్స్ ఎక్స్ట్రాస్ లిబ్స్. ఈ 3 కావాలండి. ఈ 3. చూడండి ఈ 3 ఓకే. అవి 3 తీసుకోవాలా? ఈ 3 డౌన్‌లోడ్ చేయండి ఫస్ట్.
నో ప్రాబ్లం. మీరు అర్థం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నించండి. ఓకేనా? మీరు వేరే ఓకే. దాన్ని ఆ! కన్ఫ్యూజ్ పెట్టుకోకండి. ఈ వీడియో మీ దగ్గర ఆ! ఉంటుంది. అదే మీరు ఆ! ఫాలో అవ్వచ్చు. ఓకేనా? ఆ! ఓకే అండి. ఓకే. డౌన్‌లోడ్‌కెళ్తే ఈ 3 ఉన్నాయి గదండీ! ఆ! కంట్రోల్ ఎక్స్ తీసుకొని నేను నీ ఫోల్డర్‌లో పెడతాను ఎత్తి. హ్మ్. రిజల్ట్‌లో పోయి పెడతాను. ఓకేనా? ఇక్కడ హ్మ్. వినండి. వీటిని హ్మ్. సింపుల్ అగేనండి. ఎక్స్ట్రాక్ట్ చేయండి. హ్మ్. హ్మ్. జిప్పుడు ఫోల్డర్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోలేదండి. హ్మ్. ఎక్స్ట్రా వచ్చింది. నెక్స్ట్ స్టాండర్డ్. హ్మ్. 1 బై 1 హ్మ్. చేసుకోండి. హ్మ్. నెక్స్ట్ ఎక్స్ట్రా లిబ్స్ హ్మ్. వచ్చేసాయండి. హ్మ్. ఈ 3 వచ్చేసాయా? ఇందులో వచ్చాయి. ఇది చూడండి. నేను ఇక్కడికెళ్ళి జియోమెట్రీకెళ్ళండి. జియోమెట్రీలో మీకు హ్మ్. లిబ్స్ అని ఉంటుంది. లిబ్ హ్మ్. అని ఉంటుంది. ఎల్ఐబి అనేసి. హ్మ్. జియోమెట్రీ ఓపెన్ చేస్తేనే హ్మ్. ఎల్ఐబి అని ఉంటుంది ఇవన్నీ. హ్మ్. ఎల్ఐబికెళ్ళండి. హ్మ్. ఇందులో ఈఎక్స్టీ అని ఉంటుందండి. ఈఎక్స్టీ. హ్మ్. హ్మ్. ఈఎక్స్టీ. అందుకేం హ్మ్. చేస్తారంటే నేమ్ పెట్టుకోండి. పైకొస్తాయి. హ్మ్. ఈఎక్స్టీ హ్మ్. ఉందా? ఈఎక్స్టీ ఓపెన్ చేసి హ్మ్. పెట్టుకోండి. ఓపెన్ చేసి హ్మ్. ఈ ఉన్నాయి ప్లగిన్ డౌన్‌లోడ్ చేశాం కదా! ఆ! ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం కదండీ! అవును. ఆ! ఈ ప్లగిన్‌లో ఫస్ట్ దానికెళ్ళండి. హ్మ్. లిబ్. హ్మ్. లిబ్‌లో ఈఎక్స్టీ. హ్మ్. ఇవన్నీ కాపీ చేయండి. కాపీ హ్మ్. చేసి 7 ఈఎక్స్టీలు హ్మ్. పెట్టండి. హ్మ్. అర్థమైందా? ఒకటయిందా? ఆ! అర్థమైంది. సేమ్ మళ్ళీ హ్మ్. బ్యాక్ రండి. ఎక్స్ట్రా హ్మ్. లిబ్స్ అయినాయి. హ్మ్. స్టాండర్డ్‌కెళ్ళండి. హ్మ్. లిబ్, హ్మ్. ఈఎక్స్టీ. హ్మ్. మనం ఇది స్టాండర్డ్ చేసాం ఇందాక. స్టాండర్డ్ చేసాం. ఎక్స్ట్రా లిబ్స్‌కెళ్ళండి. హ్మ్. లిబ్‌కెళ్ళండి. హ్మ్. చూడండి. ఈఎక్స్టీ ఉంటుంది. ఓకే. దీనికెళ్ళండి. హ్మ్. ఈఎక్స్టీ హ్మ్. ఒకటే ఉంటదండి. దీన్ని హ్మ్. తీసుకోండి. హ్మ్. పెట్టండి. హ్మ్. మళ్ళీ బ్యాక్ ఎక్స్ట్రాస్ అండి. వన్ హ్మ్. బై వన్. ఇందులో హ్మ్. గూడా ఎన్నో ఉన్నాయి. లిబ్‌కెళ్ళండి. హ్మ్. ఈఎక్స్టీకెళ్ళండి. ఒకటే ఉంటది. హ్మ్. హ్మ్. పేస్ట్ చేసేయండి. హ్మ్. ఇక్కడ చూడండి మీరు గమనిస్తే హ్మ్. టెక్స్ట్ ఆన్సర్ రైట్ ఇస్తాను. ఎన్నున్నాయి థర్డ్ గ్రూప్‌లో అండి? హ్మ్. 4 ఉన్నాయి కదా! అవును. ఆ! ప్రతి దాంట్లో కొన్నే ఉన్నాయి. వేరేటివి మీకు అంటే కొన్ని ఉన్నాయి చూడండి బాగా గమనించండి. హ్మ్. అన్నీ ఉన్నాయి. అవును. ఆ! లిజనర్‌లో చూడండి ఎన్నున్నాయో లిజనర్‌లో ఉన్నాయా? హ్మ్. ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఆ! చాలా ఉన్నాయి. హ్మ్. అంటే ఒక 10 హ్మ్. ఉంటాయనుకోండి. 10, 12 హ్మ్. ఇప్పుడు నేను ప్లగిన్స్ యాడ్ చేశాను కదా! రీస్టార్ట్ చేస్తాను ఒకసారి. ఓకే. ఆ! మళ్ళీ ఓపెన్ చేస్తాను. చూడండి. హ్మ్. హ్మ్. అదే స్క్రిప్ట్ ఓపెన్ చేస్తాను చూడండి. హ్మ్. ఇప్పుడు చూడండి హ్మ్. ఎన్నున్నాయండి థర్డ్ గ్రూప్‌లో? ఇంకా నాకు లోడ్ అవ్వలేదండి. ఓహ్! హలో! రాలేదా హలో! మీకిప్పుడు? వినిపిస్తుందా హలో! మీకు? ఇప్పుడొచ్చింది. ఇప్పుడొచ్చింది. థ్రెడ్ గ్రూప్‌లో ఇప్పుడు చాలా వచ్చాయి. ఓపెన్, బిజీ చాలా అని. వచ్చాయి కదండీ! అవును. కరెక్ట్. అవును. మళ్ళీ కరెక్ట్. ఇంకో దాంట్లో చూడండి. ఇక్కడ కూడా చూడండి. దీంట్లో గూడా jp@gc చాలా jp@gc ఉంటుంది అవునవును. చూడండి. కరెక్ట్. jp@gc కనిపి దీంట్లో లాస్ట్ వస్తాయండి ప్లగిన్‌లంటే. హ్మ్. లిజనర్‌లో చూడండి. హ్మ్. వచ్చాయండి? వచ్చాయి. లాస్ట్‌లో జేపీ@జీసీ చాలా వచ్చాయి. ఇంకా ఉన్నాయి చూడండి. ఇంకా ఉన్నాయి చూడండి. ఇక్కడ పెడితే ఆ! అవును. ఇవన్నీ వచ్చాయి కదండీ! అవును. కరెక్ట్ వచ్చాయి. అవునా? హ్మ్. హ్మ్. అంటే మనకు జియోమెట్రీ ఇచ్చే ఎలిమెంట్లు కాకుండా ఎక్స్‌ట్రా ఎలిమెంట్ కొన్ని కావాలంటే, కొన్ని రిక్వైర్మెంట్‌లకి హ్మ్. మనం ఈ ప్లగిన్స్ హ్మ్. అనేది యాడ్ చేసుకోవాలండి. ప్లగిన్స్ యాడ్ చేస్తే ఓహ్! ఏమవుతుందంటే, కొన్ని ఎక్స్‌ట్రా హ్మ్. ఎలిమెంట్స్ రావడం జరుగుతుంది. ఆ ఎక్స్‌ట్రా ఎలిమెంట్స్‌ని యూజ్ చేసుకొని, మన యొక్క హ్మ్. రిక్వైర్మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. కొన్ని ఎక్స్‌ట్రా ఓకే. గ్రాఫ్‌లు ఓకే. గూడా మనం చూడొచ్చు.
డాష్ బోర్డ్ రూపంలో చూడొచ్చు. సరే అండి. ఓకే అండి. ఇప్పుడు ఆల్రెడీ మనం రన్ చేసాం కదండి, ఒక లూప్ కౌంట్ ఒకసారి, డ్యూరేషన్ ఒకసారి రన్ చేసాం కదండి. అవును. ఇప్పుడు మన దగ్గర అగ్రిగేట్ రిపోర్ట్ ఉందండి, కానీ అదే రిజల్ట్స్ ని మనం గ్రాఫ్ లో చూడాలో చూపిస్తా చూడండి. ఓకే అండి. చూడండి లిజనర్, అసలు అనాలిసిస్ రిపోర్ట్స్ అంటే మీకు చెప్తూనే ఉన్నాను, మనం చేసేది ప్రతిరోజు కొన్ని ఎలిమెంట్లు వాడుతున్నాము, ఆ ఎలిమెంట్ ఏంది, ఏం పని చేస్తుంది మీకు అర్థమైపోవాలనేసి. లిజనర్ లో చూడండి ఎన్నో గ్రాఫ్లు ఉంటాయి. మోస్ట్లీ మీరు చూసుకోవాల్సింది హిట్స్ పర్ సెకండ్ అండి. పర్ సెకండ్ కి హౌ మెనీ హెచ్టిటిపి రిక్వెస్ట్లు సర్వర్ హిట్ అవుతున్నాయి సక్సెస్ఫుల్ గా, హిట్స్ పర్ సెకండ్ అండి ఒకటి. తర్వాత ఉంటుందండి మనకు ట్రాన్సాక్షన్ పర్ సెకండ్. మనం ఇందాక లాంచ్, లాగిన్, క్లిక్ బటన్ అంతా ఒక ట్రాన్సాక్షన్ చెప్పుకున్నానండి, ఒక ట్రాన్సాక్షన్ అని. పర్ సెకండ్ కి పాస్ అవుతున్నాయి అని తెలుసుకోవాలంటే అకౌంట్ గ్రాఫ్ లో ఇది చూసుకోవచ్చండి. దీన్ని యాడ్ చేయండి, ఒకటి వచ్చిందా. మళ్ళీ ఇట్స్ పర్ సెకండ్ యాడ్ చేయండి, ఇట్స్ పర్ సెకండ్. ఈ రెండు మెయిన్ చూడండి. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర జీటీఎల్ ఫైల్స్ ఉన్నాయండి, రన్ చేసిన జీటీఎల్ ఫైల్స్ ఉన్నాయి. వాటిని సింపుల్ బ్రౌజ్కి వెళ్ళండి. చూడు ఈ ఫోల్డర్ లో ఆల్రెడీ రిజల్ట్ ఫైల్ క్రియేట్ చేసిన. రిజల్ట్ ఫైల్లోకి వెళ్ళి చూడండి లో టెస్ట్ 1, లో టెస్ట్ 1 ఎర్రర్స్, లో టెస్ట్ ఎర్రర్స్. అవునా, మనకి ఇక్కడ ఎర్రర్స్ అవసరం లేదండి. లో టెస్ట్ 1 చూడు, దీన్ని చేస్తాను. వచ్చిందండి, వచ్చింది. కిందదేమో ఇది సేమ్ మన గ్రాఫ్ లాగా అండి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ నిన్నే ఉంటాం మనం. చూసుకోండి లో టెస్ట్ ఉంది చూడండి. ఇప్పుడు మనకు ట్రాన్సాక్షన్ లిస్ట్ చూపిస్తుంది ఇక్కడ మనకు ఇవన్నీ. ఇక్కడ ఏం చేయాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళి మనకు ఏవి కావాలి ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజబుల్ చేయొచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్ళి గ్రాఫ్ పోయిటే కావాలనుకోండి, ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సెకండ్ అదే అగ్రిగేట్ డిస్ప్లే అంటే మనకి ఇందాక ట్రాన్సాక్షన్ చూపించకుండా ఈ విధంగా మొత్తం గ్రాఫ్ రూపంలో చూపిస్తుందండి. ఇక్కడ చూడండి ఫెయిల్ ట్రాన్సాక్షన్ బ్లూ కలర్ ఉండేది, ఈ కలర్ లో ఉండేది సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ పర్ సెకండ్. ఇటు పక్క నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ పర్ సెకండ్, ఎలా ఆఫ్ టైం ఉందా అండి. అవును, కరెక్ట్. ఇంకో దాన్ని ఫుల్ చేద్దాం. ఇంకోటి లోటెస్ట్ సెకండ్ రన్ చేసాం కదండి, లోటెస్ట్ డ్యూరేషన్ తో రన్ చేసాం, అది ఫుల్ చేయండి. చూడండి ఎన్ని వచ్చినాయో. ఇది డ్యూరేషన్ తో మనం రన్ చేసాం కదా 5 నిమిషాల్లో, చాలా ఎక్కువ జరిగినాయి. ఉందా అండి, కరెక్ట్. ఉంది. ఇది అండి మనం ఈ యొక్క అగ్రిగేట్ రిపోర్ట్ కానీ, ఈ యొక్క ట్రాన్సాక్షన్ పర్ సెకండ్, ఇట్స్ పర్ సెకండ్, మనకి ఇంకా ఏదైనా గ్రాఫ్లు కావాలంటే చూడండి, మనమేమి ఇవే రూల్స్ అని లే, మోస్ట్లీ పంపించేది ఇవే. మనకి ఏదైనా కావాలంటే తీసుకోవచ్చండి. ఇంకా ఇక్కడ ఏదైనా కావాలంటే కూడా మనం తీసుకోవచ్చండి. రెస్పాన్స్ టైం ఓవర్ టైము, రెస్పాన్స్ టైం పర్సంటేజ్, రెస్పాన్స్ టైం థ్రెడ్స్ అంటే యూజర్లు, రెస్పాన్స్ టైంకి యూజర్లకి మధ్య గ్రాఫ్ చూడండి. దీంట్లో కూడా అగ్రిగేట్ డిస్ప్లే పెట్టుకుంటే మనకు వస్తుంది ఈ విధంగా ఓవరాల్ రెస్పాన్స్ టైమ్స్. ఓకే అండి. ఓకే. మన గ్రాఫ్ ఏం కావాలో యాడ్ చేసుకోవచ్చండి. ఓకే అండి. అర్థమైందా? అర్థమైంది. అదే అండి. సో ఈ విధంగా మనం ఏ గ్రాఫ్ అని యాడ్ చేసుకోవచ్చు, రిపోర్ట్లు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక స్క్రిప్ట్ని ఐటరేషన్ పరంగా రన్ చేయడం, డ్యూరేషన్ పరంగా రన్ చేయడం, ప్లగ్ఇన్స్ ఎలా మనకు ఎక్స్ట్రా ఎలిమెంట్లు కావాలంటే ఏం ప్లగ్ఇన్లు డౌన్లోడ్ చేయాలా, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలా, తర్వాత మనకు ఇన్స్టాల్ చేయడం వల్ల ప్లగ్ఇన్స్ మనకి ఏ ఎలిమెంట్స్ ఎక్స్ట్రా వస్తాయి, అవి ఏ రూపంలో కనిపిస్తాయి మనకి ఇక్కడ జెమీటర్లో, గ్రాఫ్ ఎలా ఫిల్ చేసుకొని ఎలా చూడాలా అని క్లారిటీ చెప్పుకున్నాం. అవునా కాదండి? అవునండి. అవును, కరెక్టే. అది. సో నెక్స్ట్ అప్కమింగ్ తర్వాత క్లాస్ ఏం చేస్తే ఏమంటే నెక్స్ట్ ఇదే ఎగ్జిక్యూషన్ మళ్ళీ కూడా, కాకపోతే ఒకే టెస్ట్ ప్లాన్ కింద నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్లు. ఇప్పుడు ఒకే స్క్రిప్ట్, ఇప్పుడు ఒకే అప్లికేషన్ 10 స్క్రిప్ట్లు డెవలప్ చేస్తామండి 10 సినారియోలకి. సో 10 స్క్రిప్ట్లు ఒకేసారి ఒకే టెస్ట్ ప్లాన్ కింద పెట్టి ఎలా రన్ చేయాలా, ఎలా కాన్ఫిగర్ చేయాలా, ఎలా రన్ చేసుకోవాలి,
ఓకే. ఓకేనా? అది చూస్తాము. హ్మ్. దాని తర్వాత ఈ రిపోర్ట్స్ ఎలా హ్మ్. ప్రిపేర్ చేయాలి కింద తీసుకొని, ఇప్పుడు ఎలా సేవ్ హ్మ్. చేయాలో హ్మ్. తెలుసు కదండీ! ఆర్‌టిటిఎల్ ఓకే. ఫైలే. ఆ! మనం ఆ! ఈ గ్రాఫ్‌లు గాని, అగ్రి రిపోర్ట్ గాని ఎలా సేవ్ చేయాలని తెలుసుకున్నారు. సో, నెక్స్టు ఓకే. ఈ సేవ్ చేసిన రిజల్ట్స్ మనం ఎలా ప్రిపేర్ చేయాలి రిపోర్ట్స్? ఏం తీసుకోవాలా? హ్మ్. అవి చూస్తాం. సరే అండి. ఎందుకు ఓకే సేవ్ అండి. చేసుకోవాలంటే అండి, పొరపాటున మీరు సేవ్ చేయలేదంటే పొరపాటున క్లియర్ చేసేస్తే రిజల్ట్స్ ఎళ్ళిపోతాయి. అవునా కాదా? హ్మ్. అవునవును. కరెక్టే. ఆ! కాకపోతే ఈరోజు మీరు రన్ అయ్యానట్టుగా ప్రూవ్ కావాలి గదా! ప్రూఫా? అవును. ఆ! ఆ! రెఫరెన్స్ ఉండాలి గదండీ! రేపు ఎవడన్నా వస్తాడు నీ పైన పాయింట్ ఔట్ జేస్తాడు. ఆ! ఆ! నీ దగ్గర కంప్లీట్ గ్రాఫ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎర్రర్ డీటెయిల్స్, రిజల్ట్స్ ప్రతి ఒక్కటి. సో, అవును. రన్ కరెక్ట్. జేశాను. ఇన్ని పాస్ ఆ! అయినాయి. ఈ ఫెయిల్యూర్స్ వచ్చినాయి. ఈ విధంగా ఉండింది ఆ! ట్రాన్సాక్షన్ కౌంటు. ప్రతి ఒక్క డీటెయిల్ నీ దగ్గర ఉందండి. ఓకే. ఓకే.